ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈ కార్తీక మాసంలో సహజంగా ప్రతి ఒక్కరూ కూడాను దైవారాధన విశేషంగా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా అభిషేకములని, వ్రతములు, యజ్ఞ యాగాదులన్నీ కూడా ఈ కార్తీక మాసంలో చేయటం చాలా విశేషము. ఎందుకయ్యా అంటే కార్తీక మాసము అనగా శివకేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసముగా మనందరం కూడా భావిస్తూ ఉంటాము. కావున ఈ కార్తీక మాసంలో మానవాళికి అందరికీ కూడా శ్రేయస్సును అందించడం కొరకు గుంటూరు నగరము సంపత్ నగర్లో శ్రీ శారదా అమ్మవారి యొక్క దేవాలయంలో శారదా పీఠములో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అందులో భాగంగా వచ్చేటువంటి కార్తీక మాసము నవంబర్ 10వ తారీఖున సోమవారము పునర్వసు నక్షత్రం కూడా రావడం జరిగింది. రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం కావున ఆ కార్తీక సోమవారం నాడు నవంబర్ 10వ తారీఖున అమ్మవారి యొక్క దేవాలయంలో వేద పండితులచే విశేషమైనటువంటి శ్రీ సుదర్శన యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క సుదర్శన హోమంలో అందరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ సుదర్శన హోమం విశిష్టత ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండేటువంటి ఆయుధాన్నే సుదర్శన చక్రంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క సుదర్శన చక్రము అనేక రకాల శత్రువుల్ని కూడా వధిస్తూ ఉంటుంది. స్వామివారు ఒక్కసారి ఆయుధాన్ని వదిలినప్పుడు ఆ సుదర్శన చక్రము సకల రాక్షసుల్ని, శత్రువులందరినీ కూడా సంహరించుకుని రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతి మానవుడికి కూడా ఉండేటువంటి శత్రుబాధలు కానివ్వండి, రుణబాధలు, రోగబాధలు, మన ఎదుగుదలు చూసి ఏడిచేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సుదర్శన హోమం మనం ఆచరించటం వల్ల ఆ శత్రుబాధలు తొలగి వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్ళి ఆ శత్రుబాధల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి జాతకంలో ఉన్నటువంటి గ్రహబాధలు గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోవడం కోసమే చేసేటువంటి మహాయాగమే శ్రీ సుదర్శన పాశుపత మహాయాగము. కావున ఈ యొక్క సుదర్శన హోమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడాను చక్కగా ఈ యొక్క పేజీలో ఈ యొక్క సుదర్శన యాగం గురించి చూసేటువంటి వారందరూ కూడాను నవంబర్ 10వ తారీఖు సోమవారం నాడు, కార్తీక సోమవారం నాడు ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని సంపత్ నగర్ శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో గుంటూరు నగరంలో ఆచరించడం జరుగుతూ ఉన్నది. కావున అందరూ కూడా చక్కగా మీ యొక్క గోత్రనామాలతో, మీ యొక్క స్వహస్తాలతో ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీ నృసింహస్వామి సుదర్శన మహామూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క హోమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. లేదా ఆన్లైన్ ద్వారా దూర ప్రాంతాల నుండి రాలేని వారు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క హోమాన్ని లైవ్లో ప్రత్యక్షంగా కనులారా తిలకించి అనంతరము ఆ యొక్క ప్రసాదాన్ని విశేషంగా సుదర్శన యజ్ఞ రక్ష యంత్రాన్ని అందరికీ కూడా పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క ప్రసాదము మీ యొక్క ఇంటికి అడ్రస్సుకు పోస్టు ద్వారా చేరుతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క విష్ణుమూర్తి, సుదర్శన మహామూర్తి, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా తెలియజేయటమైనది. సర్వే జనా సుఖినో భవంతు.